ఆ ఒంట్లు కానీ ఆ గొర్రెలు కానీ ఇవన్నీ ఇది నా లైఫ్ కాదు అసలు. కొన్ని మంది దెబ్బ కొట్టిన దానికి ఇలాగ రావాల్సి వచ్చి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇండియాలో అన్నం ఏదో పెద్దగా ఎవరో మోసం చేసినారంట కొంచెం ఎక్కువ. దాన్ని బాధని ఎట్లా రికవర్ చేసుకోవాలో తెలియక ఇక్కడ ఒంటరి జీవితాన్ని ఎత్తుకున్నానన్న. ఎడార్లో కావాలి చెప్తున్నాడు. పని చేయడానికి గొర్రెలు గారు పనిచేసారు ఇచ్చే రూమ్ ఇది. ఒకసారి చూడండి. బయట వాళ్ళు ఇంక మొత్తం నరికేసేసామన్నాడు ఇట్లకి ఒంట్లకి. ఒంట్లకి వేయాలి. ఒంట్లు ఎక్కువ కూడా వేయకూడదు. రోజుకి 2 గెలకడికి వేయాలంతే. తెల్ల ఉంటుంది కదా, అసలు లోపల మనిషిని కూడా రానిచ్చేది కాదండి. ఇది చాలా పవర్ఫుల్. అది ఒంటిది మొగదే చంపేద్దంతే. ఇది కర్రలు పడగొట్టు లోపలికి వెళ్ళిందని చంపేద్దాన్ని. అది చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. కోయటోళ్ళు ఉండే దివాని ముందు పక్క చూడండి. నైట్ పూట ఇంకా ఎక్కడే అండి కోయటోళ్ళు ఉండేది. ఇక్కడే పడుకుంటారు. దాంట్లోనేమో నుప్పులు చలికాసుకుంటారు. అదేనా చలిగాలు తిరిగినప్పుడు సాయంత్రం మాటలో అక్కడ కూర్చుంటారు. ఆ చెరువులో గురకలో కోళ్ళు పావురాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వఫ్రా ఏరియాకి వచ్చినాం. ఈ ఏరియాలో ఇక్కడ మనకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఏనా ఎట్టుండవు? ఏం పేరునా? రవితేజ అన్న. రవితేజ అంట. ఏ ఊరునా? భీమవరం పక్కన అమరావతి అని చిన్న గ్రామం, పల్లెటూరు. భీమవరం పక్కన అమరావతి అనే గ్రామం పక్కన చిన్న పల్లెటూరు. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఏరియాలో ఖర్జూరం చెట్లు, గొర్రెలు, ఇంకా కొన్ని ఒంటెలు, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది అనేది చూపిద్దామని వచ్చుండా. మొత్తం టోటల్ క్లియర్గా ఆయన జీతం ఎంత, ఆయన పని చేసే పని ఏంది, ఎట్లా ఏందనేది తెలుసుకుందాం. చివరిదాకా చూడండి. అయితే ఇది ఫస్ట్ ఈ విధంగా అయితే కోయటోళ్ళు ఉండేది. ఇంకా అటు పక్క చిన్న రూమ్ ఉన్నది. అది వాళ్ళ తమ్ముడిది. ముసలాయన వచ్చి ఉంటాడు దాంట్లో. ఇది పక్కదే. అది నేను ఉండేది అక్కడ. ఇక్కడ చిన్న రూమ్ లాగా కనబడుతుంది కదా, పశువులకు తెచ్చే దానా దీంట్లో వేసుకుంటా ఉంటారు. ఇదే మాదిర ఈ పక్కన ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఖర్జూరం చెట్లు. ఒక మైక్ సరిగ్గా పనిచేయకపోయేతలకే సరిగ్గా మాటలు వినపడలా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి పెద్దది గోడలాగా ఉంది కదా, అక్కడ ఒంటెలు ఉంటాయి దానికి అవతల. ఇటుపక్క అయితే ఖర్జూరం చెట్లు. ఒకటి ఒక కాయ తీసి చూడు. చెట్టుకే మాగిపోతే ఈ విధంగా అయితే ఉంటాయి కాయలన్నీ. వేస్ట్ అని కాయ తయారైతాయి. బయట వాళ్ళు ఇంక మొత్తం నరికేసేసామన్నాడు ఇట్లకి ఒంట్లకి. అట్లకి వేయాలంతే. ఒంట్లు ఎక్కువ కూడా వేయకూడదు. రోజుకి 2 గెలకడికి వేయాలంతే. ఏ 4 గంటలు 4 గంటలు కాబట్టి లోపలేసినా పర్లేదు అన్న. కాకపోతే అలా ఏదైనా తిన్నా ఆ గింజలు అవి ఉంటాయి. అసలు ఏమనమన్నా తినేప్పుడు రావు, మన లోపలికి వెళ్ళాలి. అసలు ఏమనమన్నా. కొన్ని ఒక ఒంటి ఉంది, నేను దగ్గరికి పోయేతలకి అప్పుడు జుట్టు పట్టుకునింది. జుట్టు పట్టుకుంటాయి అన్న. ఏం కాదు. నేను అలుగో ఇది తెల్ల ఉంటుంది కదా, అసలు లోపల మనిషిని కూడా రానిచ్చేది కాదండి. ఇది అలవాటు. నేను వచ్చిన తర్వాత దీన్ని నేను అలవాటు చేసుకున్నా. కోయిటోడికి అక్కడే నచ్చింది దీన్ని. ఇది దానికన్నా సగమే వేయాలి. ఒకదానికి కడుపులు ఉబ్బుతాయి, ఎక్కువ వేయకూడదు వీటిని. ఇప్పుడు అవి 4 అది మొగదన్న. దానికోసం నేను చెప్తాను చూడు. ఇప్పుడు అది మొగదే. ఆ చుట్టూరు కంచి దానికి బంధం వేసి కట్టాము. అది కానీ లేకపోతే కర్రలని పడగొట్టేసి ఈ ఆడేట్లని చిన్న ఈ ఆడయ్యి 4 ఆ ఎర్రయ్యన్నా పిల్లలు అన్నయ్యి. మొన్న ఏం చేసిందంటే ఆ గొలుసు తెగిపోయి మొత్తం కర్రలని పడగొట్టేసినాయి. అసలు దాని దగ్గరికి వెళ్తే చంపేద్ది మనిషిని అమాంతంగా. మొన్న ఏం చేసిందంటే ఆ కర్ర పడగొట్టేసింది ఆ మూలన. లోపల మేత వేసి దాన్ని క్లీన్ చేతకెళ్ళాలి. అది చాలా పవర్ఫుల్. అది ఒంటిది మొగదే. మొన్న అది దాన్నే గుంజ అవతల పడేసింది ఆడుంటిని. చంపేద్దంతే. ఇది కర్రలు పడగొట్టి లోపలికి వెళ్ళిందని చంపేద్దాన్ని. అది అసలు బాబోయ్, ఇది అందుకే బంధం వేసాను కనపెడుతుందా. అటైతే లోపలికి నిన్నెట్రానిచ్చింది.
ఇంకా అలవాటు అయిపోతే అన్న మోగజీవులు మనుషుల కన్నా మోగజీవులు చాలా బెటర్ అన్న. చూడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను నీకు. వద్దులేనా అసలు ఏం మేత వేసాను కాబట్టి అసలు ఏం ఉంటుకోదు. ఇదిగో ఇప్పుడు దీనికి అలవాటు అయిపోయాను. ఇది ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయిందన్న ఈ చైన్. అది తెగిపోతుంది. చుట్టూరు ఖర్జూర చెట్లు ఉన్నాయి. అయితే ఇది బయటకు వస్తే ఖర్జూర చెట్టు మొత్తం చెట్టుతో పాటు లేపేద్ది. లేదా ఈ కర్ర మొన్నలుగా పగలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఆ ఒంటిని మెడ పట్టేసింది. ఇది దీనికి మనం మెడ దొరికితే చంపేస్తుందా లేకపోతే ఒంటిని చంపేస్తుంది. అంత పవర్ఫుల్. దీనికి నేను మేతలు వేసి ఏదైనా వేసి దీన్ని క్లీన్ చేయాలన్నా లోపలికే, వాళ్ళ మేత వేసి వెళ్ళాలి లోపలికి. క్లీన్ అంటే ఏంది? పేడ ఎత్తేయడమా? ఇది కొంచెం ఇది అంతా క్లీన్ చేయాలన్నమాట. అక్కడ చీపురు ఉండిద్ది అంటే బ్రష్. ఈ ఒంటి చుట్టూరు ఇంకా దూరంగా వెళ్ళకుండా దీనికైతే బంధం అయితే అలా కడతామన్నా. కనిపిస్తుంది బంధమా? చైన్ అది. ఆ చైన్ తెగకుండా కొత్త చైన్ తెచ్చాం. ఇది తెగిందంటే చాలా ప్రమాదం. నైట్ పని ఇచ్చుకుంటది. మొత్తం పడగొట్టేది కంచె అంతా. దీనికి కంచె ఆఫ్టర్ ఆల్ ఇంటి ముక్కతో సమానం. ఇది కానీ తెంపిందంటే అది ఈ కర్రల చెట్లున్నా లేపవతలు పడేసిద్ది. ఇది మొత్తం అక్కడ మోటార్ ఉంది కదన్నా. మోటార్ అయితే ఒంట్లకి ఖర్జూర చెట్లకి ఆ తర్వాత మొత్తం అన్నిటికి వెళ్తాయి. నేను పని నుంచి రాగానే ఈ తొట్లకి నీళ్లు పట్టుకుంటారంట. ఇవి ఒంటలు తాగడానికేనా? ఒంటలు తాగడానికే, ఖర్జూర చెట్లకి, రూమ్స్ కడగడానికే, దివాణి కడగడానికి, నేను స్నానం చేయడానికి కూడా దీంట్లో నాకు స్విమ్మింగ్ పూల్ మాట ఇది. దీంట్లో దూకితే అసలు పైకి కూడా రాబోతుంది. అంత బాగుంటది. స్నానం చేయడానికి ఇదే అంట, ఒంటిలో ఈ నీళ్లు తాగడానికి ఇదే అంట. ఇంక దేనికి? ఖర్జూర చెట్లకి, దివాణీలు కడగడానికి. వాడికి ఎట్లా పోతాయి? పైపులా? అది మోటార్లేనన్న. మోటార్లు ఇదే కింద నుంచి వెళ్ళిపోయి మొత్తం పైపులు. చూడండి, ఈ తొట్లో నీళ్ళే ఖర్జూరం చెట్లకు కూడా. ఇవన్నీ ఖర్జూరం చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఈ ఖర్జూరం చెట్లన్నిటికీ కూడా ఈ తొట్లో నుంచి నీళ్లు పోతాయి. ఇతను స్నానం చేయడానికి, మునగడానికి, మొత్తానికి ఒంటిలకి అన్నిటికీ తొట్లోకి. దీంట్లోనే మన స్విమ్మింగ్ పూల్ మాదిరి ఆయన స్నానం చేస్తారంట. ఇక్కడ నుంచి తొట్లో నుంచి పైపులు ఉన్నాయి కదా, పైపుల్లో నుంచి వెళ్ళిపోతా ఉంటాయి అన్నిటికీ. లోపల బూట్స్ వేస్తున్నారు. భూమిలో ఉంటాయన్న. ఇదే మొత్తం ఇలా వెళ్ళిపోయినాయి పైపులు. లోపల బూట్స్ ఉంటారంట. నువ్వైతే ఎత్తుకొని పోయి పోసేది ఏం లేదన్న. అసలు అన్నిటికి ఖర్జూర చెట్లు. తప్పు చెప్పినాను అనుకోవద్దు. లేదు, సీరియస్ గానే చెప్పు. నీ మనసులో ఏమన్నా? లేదన్నా, నేను మొత్తం అన్నింటికి పైపులు వెళ్ళిపోతాయి. మనం ఏం కాకపోతే ఏ పైపుగా పైపు మనం వెళ్తానే లేదని చూసుకొని బాగా వెళ్ళేదానికి ఆపేసి ప్రతి దానికి పైపు ఉంటుంది అన్న. ఖర్జూర చెట్లు అన్ని పట్టుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పైప్ ఉంటుందంట. దాన్ని పట్టుకుంటూ వెళ్ళాలి. ఒకే పైప్ అయినా ఒక్కొక్క పైప్ వేరు. ఇంకా ఒకటే పైపు అన్నిటి ట్యాప్లు ఉంటాయి. పైప్ ఏదా కింద భూమిలో ఉంటుంది. ఇదిలాగా చూపిస్తాం. 10 చెట్టు ఉంటాయి. చీజ్ కంటున్నా. ఇప్పుడు ఈ అన్న ఇక్కడికి ఎలా వచ్చినాడో, జీతం ఎంత, ఏ విధంగా ఇక్కడ పని ఉన్నది, ఆయన రూమ్ ఎలా ఉన్నది, ఫుడ్ ఎట్లా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్తాడు చూడండి ఆయన. నా పేరు వచ్చి రవితేజ అన్న. నేను ఆల్రెడీ వచ్చింది మా నాన్న ఇక్కడ ఆల్రెడీ కోవిడ్ లో పని తెలిసే వచ్చాను. అయితే తెలిసే వచ్చాను. నానే తీశారు ఏసా. అంటే జనాలతో ఉండడం నాకు ఎందుకో నచ్చక ఇలా ఎడారిలో ఉంటే బాగుండిద్దని నేను ఇంకా ఎడారిలో కావాలని వచ్చాను. కాకపోతే ఇక్కడికి వచ్చాక నేను వచ్చిన 2 రోజులకే ఇక్కడ ఒకళ్ళిద్దరు పని చేసేవాళ్ళు. వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని చెప్పి వాళ్ళని పంపించేసాడు అన్న. ఒకవేళ నన్ను కూడా పని చేయకపోతే పంపించేస్తాడని భయంతో అంత పని అంతా నేనే చేస్తుంటే ఇంకా కోయిటవాడు ఏం చేశాడంటే ఇంకా ఒక్కడే కుర్రోడు బాగానే చేసుకుంటున్నాడు అని చెప్పి ఇంకా 2వ మనిషిని పెడతలేదన్న. ఒక్కడనే వండుకుంటాం, ఒక్కడనే పడుకుంటాం, ఒక్కడనే గొర్రెలు, ఒంట్లు, కోళ్ళు, నెమళ్ళు, బాతులు ఇంకా అన్ని నేనేనన్నా. నేను 110 కానీ మాట్లాడుకుని వచ్చాను. జీతం 130 ఇస్తున్నాడు. ఇచ్చి ఇంకా వంట ఖర్చులు కానీ అన్ని కానీ 130 ఇస్తున్నాడు. ఇంకొక్కడే చేసుకో, ఇంకా అవసరం లేదు మనిషి. ఎదటి రోజుల్లో ఇంకా పెట్టాలంటే పెడతాను లేదన్నాడు. ఇంకా ఇప్పుడైతే పెట్టను. జీతం అయితే ఓకే, కానీ కొంచెం ఎండలకి అయితే తట్టుకోవాలంటే కొంచెం కష్టం అయిపోతుంది చాలా. ఇప్పుడు నువ్వు ఎన్ని నెలలు అయిందన్నా ఇక్కడికి వచ్చా? ఇది 5వ నెల రన్నింగ్ అవుతుంది అన్న. ఇప్పుడు 5 నెలలు అయిందంటే ఎన్న వచ్చి వంటకాన్ని కోయిటోడే చూసుకుంటాడు అన్న. కోయిటోళ్ళు వాళ్ళే సామాన్లు తెచ్చిచ్చారు. ఇది ఇక్కడ ఒంట్లు ఉంటాయి, చూసారు కదా ఒంట్ల ఏదన్నా. ఇప్పుడు వంట చేసుకోవడానికి కోయిటోళ్ళు సామాన్లు తెచ్చిచ్చారు. ఎన్న చేసుకొని తింటాడు రాత్రి పగులు అంతా నువ్వే? నేనేనన్న. ఇంకా ఒక్క నెల ఉండిపోతామే. ఇంకా ఒకసారి రూమ్ చూపించావా? ఇక్కడ పడుకుంటారంట. ఇది మంచం. ఇంకా పోతే అదే ఊరు పడుకుంటారా? ఇంతకు ముందు ఎవరు ఇంకోటి పని ఉంటుంది ఉండేవాడు. ఇంకా ఆడెవరు లేదు. ఇంకా నేను ఒక్కనే కాబట్టి అది ఖాళీయే. ఖాళీగా ఉన్నది. చాలా మట్టి ఉన్నది దాంట్లో. డ్రైవర్ శుక్రవారం రోజు వస్తాడు. పొద్దున మాటలు వచ్చి మధ్యాహ్నం పడుకొని సాయంత్రం వెళ్ళిపోతాడు. అంటే కోయిటోడు వచ్చినప్పుడు డ్రైవర్ వస్తాడు. వచ్చి ఒక రోజు పడుకుంటాడు. డ్రైవరు ఇక్కడ పడుకుంటాడంట. పడుకుని ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోతాడు. తాగడానికి నీళ్ళు అయ్యానా? అయ్యానన్న. అక్కడ మసీద్ ఉంది కదా, మసీద్ కూడా బోర్ వాటర్ ఉంటది. ఈ
విధంగా అయితే ఉంటాయి. దీని లోపల కూల్ వస్తాయి నీళ్లు. పైకి అయితే ప్లాస్టిక్ కానీ దీని లోపల నీళ్లు ఉంటాయి. ఇవే తాగాలంట. ఇదే కదా పక్షులకి అన్నిటికీ అన్ని ఇంకా అన్ని అయ్యానన్న, ఇంకా అన్ని బోర్ వాటరే. ఇక్కడ మసీదు ఉన్నది, అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. రూమ్ కి ఇబ్బంది లేదు, సామాన్లు పెట్టుకునే దానికి. పక్కనే వంట రూమ్, అంటే వంట చేసుకోవడానికి అంతా ఎండకుండేది. బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే, కొంచెం చల్లగానే ఉంది. ఇది వచ్చి బాత్రూమ్ అంట. చెప్పాల్సిన పని ఏసీ అంటే ఇది పాతకాలం ఏసీ, ఓల్డ్ మోడల్ ఏసీ. ఇదైతే చల్లదానానికి అయితే ఇబ్బంది ఏం లేదు, అసలు ఇబ్బంది లేదన్న. కూలింగ్ బాగానే వచ్చింది. ఒక్కోసారి ఆగిపోద్ది, ఆగిపోయినప్పుడు దీనికి తీసి ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటే మళ్ళీ కూల్ అయిపోద్ది. హీట్ వాటర్ ఉంటే ఆన్ అవ్వదు, మళ్ళీ కూల్ వాటర్ పోతేనే అందుకుంటుంది, అంటే బయట ఎండలకి. ఏసీ వరకు అయితే ఇబ్బంది ఏం లేదు ఆయనకి. మొత్తానికి రూమ్ అయితే ఓకే. జస్ట్ మనం ఇంటికాడ ఏం పెద్ద ఇది కాదు కదా, కాబట్టి రూమ్ వరకు ఓకే, పని చేసుకుంటున్నాడు. ఈ రూమ్ వరకు ఓకే. కొంచెం పెద్ద ఎండ లేకపోయినా కూడా, ఏసీ లేకపోయినా కూడా చల్లుతుంది. ఎందుకంటే కొంచెం నీడ అయితే ఉండదు కాబట్టి కొంచెం చల్లగా. ఏసీ అయితే ఉండదు, పాతది, కానీ దాంతో పని లేకపోయినా కూడా ఉండొచ్చు. కానీ నాకు ఇక్కడ అలవాటు లేక చెమటలు పడుతున్నాయి. అది మొత్తానికి రూమ్ అయితే ఓకే, పర్వాలే. ఇవన్నీ కోడి పుంజులు చిన్నవి కానీ, చిట్టి కోళ్ళు చిన్న చిన్నగా. ఇక్కడ నీడ చెట్లకి వెళ్ళిపోయినాయి అన్న. చెట్లు ఎంత చిన్నగా చూడండి ఫ్రెండ్స్. ఖర్జూరం చెట్ల మధ్యలో పోతుంటే పెళ్ళికి తోరణాలు కడతారు కదా, ఆ మాదిరి అయితే ఉన్నది. సేమ్ అదే విధంగా అనుకో. నైట్ పూట కోయిటోడు శుక్రవారం వచ్చినప్పుడన్నా లైటింగ్ వేస్తామన్న. లైటింగ్ అది ఇది కోయిటోళ్ళు వచ్చినప్పుడు మామూలుగా అయితే మామూలుగా అయితే లైటింగ్ ఇదంతా ఈ ఖర్జూర చెట్లు లైటింగ్ మెరిసిపోద్ది అనమాట. దారిది ఎడారిలో ఈ పైన పైప్ లాగా ఉండదు కదా, ఆ పైప్ కే వేసారన్న దానికి లైటింగ్. ఈ పైపులు పైన పైపులు లాగా ఉండదు కదా, ఇవి వచ్చి లైట్లు అంటారు. కోయిటోళ్ళు వచ్చినప్పుడు దగ్గరగా మెరచడానికి వేస్తారంట. అది చూడండి. ఒకసారి ఖర్జూరం తోటలో ఎప్పుడైనా మీకు పోయిన అనుభవం ఉండదా? లేదన్న, ఇప్పటి వరకు ఈ ఎడార్లు ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చూస్తాం. ఆ ఒంట్లు కానీ ఆ గొర్రెలు కానీ ఇవన్నీ ఇది నా లైఫ్ కాదు అసలు. కొన్ని మంది దెబ్బ కొట్టిన దానికి ఇలాగ రావాల్సి వచ్చి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇండియాలో అన్నం ఏదో పెద్దగా ఎవరో మోసం చేసినారంట కొంచెం ఎక్కువ. దాన్ని బాధని ఎట్లా రికవర్ చేసుకోవాలో తెలియక ఇక్కడ వచ్చి ఒంటరి జీవితాన్ని ఎత్తుకున్నానన్న. ఎడార్లో కావాలని చెప్పాలంటే ఒంటరిగా పని చేసుకోవడం ఎంతో బెస్ట్. కాకపోతే ఈ ఎండకి తట్టుకుంటారా లేదా అనేది ఆలోచించాలి. ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ ఎండలకు తట్టుకోగలుగుతారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకొని రండి. ఈడికి వచ్చిన తర్వాత నేను చేయలేను, నేను ఇది చేయను, అది చేయను అంటే, ఇది మనూరు కాదు, ఎర్రబస్సు కాదు. ఇక్కడ ఎక్కి అక్కడ దిగడానికి అది మాత్రం ఖచ్చితంగా మనం చేయగలుగుతానని నమ్మకం ఉంటేనే చేయాలి. చూసినారు కదా ఈ ఎండలు ఎట్టుండాయో. ఒకసారి ఒంటిలు కానీ ఇక్కడ బయట కానీ, అది విషయం. ఇది ఫామ్ హౌస్ కాబట్టి కొంచెం నీడ ఉండదు. అక్కడ ఉండేది నెమ్మలి, తెచ్చి పావురం. ఇవన్నీ పావురాలన్న. దాని తోక ఎండలకే తోక, దాని నెమలి తోక అంతా ఊడిపోయింది. ఇలా పోకేసి ఇది అన్నది ఇది అది ఆడదన్నది. అది ఆడదే, ఇది మొగదే. దానిదే తోక ఊడిపోయింది. దానికి తోక రావు ఆడేట్లకి, దీనికే వస్తాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూడండి ఇప్పుడు పావురాళ్ళు, నెమళ్ళు, చిన్న చిన్న కోళ్ళు, బాతులు అవి ఏ విధంగా పెంచుతున్నాడు, వాటికి మేత చేస్తున్నాడు అనేది కూడా ఈ బిట్లో చూపిస్తున్నాడు. ఇండిలే బయటకు వెళ్దామా? పర్లేదు చెప్పండి, ఏం కాదు. నీళ్ళు పోసి ఇప్పుడు పొద్దున పోతే సాయంత్రం పాటు నీళ్ళేసి ఉండాలి. ఇది ఒడ్డు గంజలు తక్కువ లేవు తాగడానికి నీళ్ళు. అదే పైప్ ఉంది కానీ అక్కడ, ఆ పైప్ తో బకెట్ తీసుకొచ్చి అట్లకి అక్కడ తాగడానికి పోయాలి. చూడండి బాతులు, కోళ్ళు, పావురాలు అన్ని ఇతనే చూసుకోవాలి. మళ్ళీ ఇది కూడా వీటికి మేత ఎప్పుడెప్పుడు వేయాలి, ఎన్నిసార్లు నీళ్లు పెట్టాలి? పొద్దున మాటలు 7ంటికి మేత నీళ్లు పెట్టాలన్నా, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం మేతాక మళ్ళీ అది చెక్క గింజలు నానబెట్టాలి. మళ్ళీ సాయంత్రం 5ంటికి. ఇక్కడ ఎండ పడుతుంది, చచ్చిపోయా. ఇంకా నీళ్ళు అవి పోతా ఉంటాం కదన్నా, ఇంక అంతేనన్నా. కాదు ఎండ తట్టుకోలేక అయ్యే ఉన్నాయి, కట్టాం కదా అట్లకి, అలాగా అట్ల కిందకి వెళ్ళిపోతాయి. అక్కడ గూడు మాదిరి ఉంది కదా, కట్టాం అవన్నీ, అలా అట్లకి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా ఉంటాయి. ఎండ ఎక్కువ అనిపించినప్పుడు వాటి గురించి బయటకు రావాలన్నప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. కోయటోళ్ళు ఉండే దివానీ ముందు పక్క ఇదంతా
చూడండి. కోయిట ఒకసారి దివానీ చూడండి, కోయటోళ్ళు ఉండేది. ఇదేందనైతే ఆ మొక్కకి డెకరేషన్ నీళ్ళు పైకి వెళ్తాయి కదన్నా, అది వాటర్ మెల్ అనమాట. అది వాటర్ ఫ్రూట్ లాంటిది. ఇదేనా కొయిటోలు వస్తే నైట్ పూట ఇంకా ఎక్కడే అండి కొయిటోలు ఉండేది. ఇక్కడ పడుకుంటారు, ఇక్కడే పడుకుంటారు. దాంట్లోనేమో నుప్పులు చలికాసుకుంటారు. చలికాలం వచ్చినప్పుడు దాంట్లో అదేనా చలికాలు తిరిగినప్పుడు సాయంత్రం మాటలో అక్కడ కూర్చుంటారు. ఆ చెరువులో గురకలో నువ్వు చెప్పేది ఒక్కడుండేది లాస్ట్. అక్కడ అక్కడ చుట్టూ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో చేపలు ఉంటాయి. ఆ చేపలు మేత వేసుకుంటా అక్కడ కూర్చొని ఏదో ఒకటి తింటా. ఇది దివానియా, ఇక్కడే ఉంటారంట. శుక్రవారం శుక్రవారం వచ్చారు కదా, అదేనా చలికాసుకునేది. వాళ్ళతో పాటు పిల్లలు వస్తారు కదన్నా, వచ్చినప్పుడు అలా ఉయ్యాలు ఊగుతారు, జంపుడు బళ్ళు ఆడతారు. అక్కడైనా సాయంత్రం మాటలు కూర్చొని దాంట్లో చేపల్లో మేతలేతా ఉంటారు. స్విమ్మింగ్ పూల్ ఉన్నదా? అక్కడ ఒకటి చిన్నది కనపడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో, చాలా దూరంలో అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నదంట. అది విషయం, అక్కడ ఆడుకుంటా తిరుగుతూ ఉంటారంట. మొన్నే కటింగ్ చేసా. చెట్లు కూడా ఉంటాయి ఇట్లాంటివి. ఈ చెట్లు కూడా ఈయనే కట్ చేస్తాడంట, డెకరేషన్ గా కింద మాట. డెకరేషన్ కంటే ఒకే లెవెల్ గా కట్ చేస్తారు. ఈ ఎంతైనా ఎండలు కానీ కోవేట్ లో ఇట్లాంటి చెట్లు ఆడైనా బతుకుతాయి. చచ్చిపోతాం కొన్ని నీళ్ళు తగిలిస్తాను. ఏం వాడిపోయినాయి ఇక్కడ వాడతాం కదా, నేను కట్ చేసాను కదా. ముందు ఆ చెత్త తీయలేదు వాటి మీద. ఆ తీయపోతాం వల్ల ఎండ అలా ఉండిపోయి తర్వాత తీసాను అనమాట. దీని మీద బతికేతాయి అన్న, అసలు వీటికి అసలు ఇబ్బంది ఉండదు. వీటికి చావు అనేది రాదు సామాన్యంగా, మాక్సిమం 90% రాదు. అది ఫుట్బాల్ ఆడుకుంటారని దాంట్లో పిల్లలు, చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లలు ఆడుకుంటారంట. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ స్టేడియం. ఇప్పుడు అక్కడ కనిపించాలి చూడండి, అక్కడి నుంచి ఇదంతా ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేయాలండి వారానికి ఒకసారి. ఇక్కడ నుంచి చూడండి ఎంత దూరం ఉండదు, వారానికి ఒకసారి చేయాలి. కొయిటోలు వచ్చినప్పుడల్లా తోడసాలి. ఇదంతా టోటల్ అక్కడ రేకుల చెట్లు కనపడుతున్నాయా, గొర్రెలు ఉంటాయండి దాంట్లో. గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఈ కనిపిస్తుంది కానీ గడ్డి, ఈ గడ్డి ఇప్పుడు కోసి ఆల్రెడీ అక్కడ జూమ్ చేయన్న 2 చైన్లు గడ్డి కోసి ఉంది అక్కడ. ఎండిపోయిందో ఇవన్నీ కోసినాడంట. చూడండి, రోజు రెండు కయ్యలు కోయాలా, రోజు 2 కయ్యలు కోయాలంట. కోసినట్టుని తీసుకుపోయి అక్కడ ఒంటెలు ఉన్నాయి, అక్కడ రేకుల చెట్టు కనపడుతుంది. దీన్ని నీళ్ళు ఎట్టు పెడతావు, ఇదేనా కాలవేనా? అదే నీళ్ళ కోసం ఎవరంగా అక్కడ మీకు మోటార్ ఉంది కదన్నా, అక్కడ మోటార్ అయితే ఇది ఎంత వస్తాయా. ఇదిగో ఇప్పుడు ఈ చేనుకి నీళ్ళు ఎట్టుకోవాలంటే ఈ సంచి లేపి ఇలా అడ్డం వేసుకుంటే ఇక్కడ అట్టు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ సంచి తీసి మారితే ఇటు వస్తాయి. అంటే ఇట్లా రావాలంటే ఈ సంచి తీసి ఆపక పెట్టి అలాగా అలా నీళ్ళు ఆపుకుంటూ చివరిదా పట్టుకోవాలన్నా. ఈ గడ్డి కనిపెడుతుంది కదా, ఇదే గడ్డి కోసుకొని గొర్రెలకి ఒంట్లకి వేసుకోవాలి. అలా రోజుకు 2 చైన్లు గడ్డి కొయ్యాలి. ఈ గడ్డి అంతా కోసుకొని రోజు కోసుకొని వేయాలి, ఒంట్లకి గొర్రెలకి వేయాలి. ఇప్పుడు ఇక్కడ పచ్చగా గడ్డి ఉంది కదా నా వెనకాల బ్యాక్ సైడ్ లో, ఈ గడ్డి తీసుకుపోయి అక్కడ ఒంటెలు ఉన్నాయి దూరంగా, అక్కడ రేకుల చెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ వేయాలి. ప్రతిరోజు 2 పెడలు అంటే 2 కయ్యలు లెక్కన కట్ చేసుకొని వాటికి వేయాలి. పచ్చిగడ్డి కాదు, ఎండిపోయిన ఇట్లు వేసినా తింటాయంట. ఎందుకంటే వాటికి ఇక్కడ కరువులో ఉన్నాయి కాబట్టి అవి తింటా ఉంటాయి. ఈ విధంగా కష్టాలు ఉంటాయి ఇక్కడ. ఇది చూపించాలని అయితే వచ్చిన. సుఖాలు కూడా ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి, కానీ ఉండేది వాస్తవంగా చూపించాలి కాబట్టి మీ అందరికి చూపించిన. ఇంకొక మాట, ఈ అన్న చుట్టికి పోవాలన్నా, అంటే చుట్టి అంటే బయట ఫ్రీడమ్గా తిరగడానికి అందరూ తిరుగుతారు కదా, ఆ విధంగా హెయిర్ కటింగ్ చేయించుకోవాలన్నా, కటింగ్ కానీ షేవింగ్ కానీ, అది ఎట్లన్నా శుక్రవారం రోజున కొయిట వాళ్ళతో పాటు డ్రైవర్ వస్తాడన్న మనకి కటింగ్ షాప్ కూడా. మన డ్రైవరే తీసుకెళ్తాడన్న, ఎక్కడికి కావాలో అడిగినా డ్రైవరే తీసుకెళ్తాడు, మళ్ళీ ఆడే తీసుకొచ్చి పెడతాడు. సరే, ఇప్పుడు ఇక్కడ పాములు అవన్నీ ఉంటాయి ఇక్కడ. పాములు చాలా ఉన్నాయన్న, వచ్చాక 4-5 పాములు చంపాను. కొన్ని వీడియోస్ కూడా నేను తీసాను. అవి ఇంకా చాలా రిస్క్ అయిన పాములు ఏం కాదు, కానీ కొన్ని రిస్క్ అయిన పాములు ఉన్నాయన్న. గడ్డిలోనా లేకపోతే ఎక్కడ? గడ్డిలోనే ఇసుకలో మొత్తం, ఇంకెక్కడ అసలు ఇష్టం, ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. పాములు కూడా ఉంటాయంట, నాకైతే తెలీదు కాబట్టి అడిగిన. పాములతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా తెలుసుకోండి, పాములు ఉంటాయి లేదా అనేది కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్. ఇంకా చివరిగా చెప్పాలంటే, నేను ఇంత దూరం వచ్చిన దానికి అన్న కోసం ఏమన్నా ఎత్తుకొని పోదాము, హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి 2 మటన్ బిర్యానీ తీసుకొని వచ్చిన. ఇద్దరం కలిసి తిందామని, కానీ కుదరలాది. నాకు టైం లేదు కాబట్టి తినలేకపోతున్నాను. నేను వేరే డ్యూటీ మీద వెళ్ళాల్సింది వచ్చింది, అందుకని. ఫుడ్ ఎక్కడ పెట్టినా? పైన పెట్టినా. బిర్యానీ తెచ్చిన, మటన్ బిర్యానీ. ఒక రోజన్నా తిని హ్యాపీగా, మనం ఎటు ఆయనకి రోజు ఏం హెల్ప్ చేయలేము, కనీసం ఒక రోజన్నా తిని అని చెప్పి. ఇది ఇంకోటి ఏంటంటే, ఈ ఇంత ఎండల్లో కష్టపడుతున్నారు. ఈ ఎండలకి మనం ఎటు ఆయనకు వచ్చి ఏం సాయం చేయలేము.
నా వల్ల అయిన సాయం ఏంటంటే నా జీతం కూడా అంతంత మాత్రమే. ఒక 5 దినాలు మన చేదోడు కాదోడుగా మన తెలుగు ఆయన అని చెప్పి నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను అంతే. ఇదేం పెద్ద ఎక్కువేం కాదు, చాలా తక్కువ. వాళ్ళు పడే కష్టం ముందర ఇది పెద్ద ఎక్కువ కాదు, అది విషయం. తీసుకొని అంటే వద్దు అంటున్నాడు, కానీ నేనేమన్నానంటే కనీసం సెల్ ఫోన్ కార్డు కన్నా వచ్చదు కదా, ఇంత దూరం నుంచి కష్టపడుతున్నాడు కాబట్టి మన వల్ల ఏం సాయం చేయలేం. మనం ఆయన్ని తొడుకొని రాలేం, తొడుకొని పోలేం, మనం పెద్ద పెద్ద హెల్ప్లు కూడా చేయలేం. మన వల్ల ఆయన సాయం చిన్న సాయం తీసుకున్నా. అది ఫ్రెండ్స్, నా వల్ల నేనేం పెద్ద పుడింగ్ అని చెప్పట్లా, అయిన సాయం చిన్న సాయం అంతే. చూసినారు కదా ఇక్కడ ఉండే కష్టాలు ఏంటంటే రోజు సేపు తట్టుకోలేము మనం ఈ ఎండలకి, ఆ విధంగా ఉన్నది. నువ్వు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక మాటలో చెప్పిన నీ ఇక్కడ అనుభవం కొద్ది. ఏజెంట్ల ద్వారా వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా అన్న మనం పని చేసే కెపాసిటీ ఉంటేనే రావాలన్నా, లేకపోతే మనం చేయలేము వెళ్ళిపోవాలనుకుంటే మన డబ్బుల కన్నా మన ఇంటికి మనం వెళ్ళిపోవాలన్నా మన దగ్గర డబ్బులు అడిగే తీసుకొని పంపిస్తున్నారన్న. ఇక్కడికి వచ్చాక ఒంటరి జీవితమైనా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని బతకాలన్న, ఒక రకంగా చెప్పాలంటే. చెప్పినాడు కదా ఆయన అనుభవం ఏంటంటే, అనుభవం అదే ఇక్కడ పనిచేసే వాళ్ళ అనుభవం అంటే ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి, ఉన్న దాంట్లోనే సర్దుకోపోవాలి. అన్నిటికీ అలవాటు చేసుకోగలుగుతాను అంటేనే రండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టండి, అట్నే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. సరేనైతే థ్యాంక్స్. జాగ్రత్త అయితే హ్యాపీగా పని చేసుకో, అది విషయం.